రికార్డింగ్ నెంబర్ 23. శంఖారావము చదువుకుంటూ ఉన్నాము. సాంఖ్యయోగంలో 70th శ్లోకం కంటిన్యూయేషన్. తృప్తిని పొందుతూనే ఉండును. అతడు మాత్రము సముద్రుని వలె నిశ్చలముగా వర్తించును. నదులన్నీయు ప్రవహించి వచ్చి సముద్రునిలోనికి తమ జలములను సంగమింపజేయుచున్నవి. అతడు ఏ నదిని రమ్మని కోరలేదు, ఏ నదిని వద్దని ఆపలేదు. వర్షాకాలమున నదులు హెచ్చుగా వరదలను కుమ్మరించినను సముద్రుడు ఉప్పొంగుటలేదు. వేసవికాలమున నదుల రాక తగ్గినను అతడు శుష్కించుటలేదు. మరియు నదులలో కొట్టుకొని వచ్చిన బురద మున్నగునవి సముద్రుని స్థితిని మార్చుటలేదు. నదుల జలముల రుచుల భేదములు సముద్ర జలముల రుచిని మార్చుటలేదు. తామే తమ ప్రత్యేకతలను కోల్పోయి సముద్రుని స్పర్శతో సముద్రత్వము నందుచున్నవి. అట్లే ఆత్మజ్ఞానము కలిగిన వాని దేహేంద్రియ మనస్సులకు గోచరములైన విషయములు ఏవియు రాగద్వేషాదులు కలిగింపక వాని యందు సామ్యము చెందుచున్నవి. ఇట్టి స్థితిని పొందినవాడే సంయమము చెందును. వాని అనుభూతియే శాంతి అనబడును. ఏ సుఖమును కోరినవాడును ఆ సుఖమునందు శాంతిని పొందడు. ఏ సుఖమును కోరినవాడును ఆ సుఖము పొందుటయందు శాంతిని పొందడు. కోరుటలో సంయోగ వియోగ దుఃఖముండును. సంయమము గలవానికి ఇది ఉండదు. 70వ శ్లోకం పూర్తయిపోయింది. 71వ శ్లోకము బ్రాహ్మీ స్థితి అని హెడ్డింగ్లో వస్తుందన్నమాట. కుండ బ్రద్దలైనప్పుడు పెంకులగును. ఒక్కొక్క పెంకునందు కుండ యొక్క కొంత భాగము ఉండును గాని పెంకులు కుండగా పని చేయవు. అది మనందరికీ తెలిసిన విషయము. అవి కుండ కన్నా ఇతరత్వము నొందును. ఆ స్థితిలో కుండ లేకుండుట సంభవించుచున్నది. కుండ భాగములుండి కూడా కుండ ఉండదు. అట్లే మనుష్యుడు మనస్సుగా దిగివచ్చి ఇంద్రియములలో నుండి బాహ్య ప్రపంచ విషయములగు శబ్ద స్పర్శ రూప రసగంధములను అనుభవించుచున్నప్పుడు అతడి ఇంద్రియ గోచరములైన విషయములుగా మారిపోవును. అట్టి స్థితిలో అవి అతని భాగములే గాని అతనిలోని భాగములు కావు. అనగా అతని కన్నా ఇతరముగా వర్తించును. అట్లు వర్తించుచున్నప్పుడు అతడు ఉండడు. మానవుడనగా అఖండ స్వరూపుడు లేక ఆత్మ. ఇంద్రియములు ఇంద్రియార్థములు ఖండస్వరూపములు లేక అనాత్మ. బాహ్య ప్రపంచమందున్న సమస్తము ఆత్మయే అయినను వాని యందుగల ఇంద్రియముల ప్రవృత్తి అనాత్మ లేక ఇతరము అగుచున్నది. ఇట్లు బాహ్య వస్తువులందు జీవుడు ఆకర్షింపబడుట కామము అనబడును. ఒక్కొక్క విషయం నందు ఒక్కొక్క కామము భాషించి అనేకములగును. అందు కొన్నిటి ప్రవృత్తి సుఖస్పర్శను మరికొన్నిటి ప్రవృత్తి దుఃఖస్పర్శను మనస్సునకు కలిగించును. అందు సుఖస్పర్శ కామమనియు దాని విపరీత స్పర్శ క్రోధమనియు వ్యవహరింపబడును. వాస్తవమునకి ఇవి అన్నీయూ కామములే. అట్లే క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులును బాహ్య వస్తువులయందు స్పృహ కలుగనప్పుడు నరుడుండును. కామముండదు. ఇది ఎట్లు సాధ్యమగును? ఇంద్రియములను బాహ్యస్పర్శ నుండి ఖండించుట వలన సాధ్యమగునా? కాదు. కన్నులు మూసికొన్నంత మాత్రమున ఎదుట ఉన్న వస్తువును స్మరింపకుండుట ఎట్లు? మనస్సు బాహ్య వస్తువునందు లగ్నమైనప్పుడు ఇంద్రియములను ఆపియు లాభము లేదు. మనస్సును మరి ఒక వస్తువునందు లగ్నము చేయగలిగినప్పుడు ఇంద్రియములు ఎదటి వస్తువును విడచి మనస్సుతో వెనుకకు మరల్చబడును. మనస్సునిట్లు మరల్చుట ఎట్లు? మరల్చవలెనను పట్టుదల వలన లాభము లేదు. మరల్చవలెనని మనస్సునకు మనము బోధించినచో అది మరల మనకు బోధించును. దాని వలన చాంచల్యం ఎక్కువగును గాని మనస్సు మరలదు. కనుక మనస్సును పట్టజూచుట వలన వ్యర్థ ప్రయత్నమే మిగులును. బాలకుడు ఒక కూడని పదార్థమును తినుటకు అభిలాషపడుచున్నప్పుడు వలదని వారించుట వలన లాభము లేదు. అతడేడ్చుటనారంభించును గాని అభిలాష మానడు. వానికి ఇంకొక పదార్థమును జ్ఞప్తి చేసినచో దాని యందు అభిలాష కలిగి అప్రయత్నముగా మొదటి పదార్థమును గురించి మరచిపోవును. ఇది ఒక్కటే మరలించుటకు మార్గము.
కూడని పదార్థము నుండి ఆరోగ్యకరమగు పదార్థము వైపునకు మరల్చవచ్చును. అట్లే మనస్సు యొక్క స్మరణను మానిపించుటకు యత్నము చేయుట కన్నా మరి ఒక మంచి విషయమును స్మరించు యత్నము చేయుట మంచిది. యోగ సాధన చేయువాడు మనస్సును కట్టుటకు ప్రయత్నించుట కన్నా మంచి విషయముపై అభిలాష కలిగించు ప్రయత్నము చేయవలెను. అట్టి మంచి విషయము దైవము. దైవమును ధ్యానము చేయమన్నచో దానిని తనకన్నా వేరు విషయముగా మనస్సు ధ్యానము చేయును. అనతి కాలములోనే దాని నుండి మరి ఒక విషయమునకు మనస్సు మరలును. ఇట్లు మనస్సు మోసము చేయుచునే ఉండును. అట్లుగాక నేను అను మాటకు అర్థమగు వెలుగును ధ్యానము చేసినచో మనస్సులో నేనులోనికి మాయమగును. వస్త్రమున ఏ పదార్థము మూటగట్టినను దాని వాసన వస్త్రమున కంటును. నిప్పును మూటగట్టినచో నిప్పు వాసన వస్త్రమున కంటక వస్త్రము నిప్పై దగ్ధమగును. అట్లే మనస్సుతో దేనిని ధ్యానించినను దాని వాసన మనస్సున కంటును. నేను నిప్పు వంటిది. నేనును ధ్యానించినచో మనస్సు లీనమై నేను మిగులును. మనస్సు లీనమైనప్పుడు స్పృహ ఉండదు అనగా కామం ఉండదు. నాది అను స్పర్శ ఉండదు అనగా మమకారము నశించును. ధ్యానించుచున్న వస్తువు కన్నా మనస్సు వేరుగా ఉన్నప్పుడు కలుగు నేనను భావమే అహంకారము. మనస్సు లయమగునప్పుడు అహంకారము కూడా నశించి నేను మిగులును. అప్పుడు గల అనుభూతినే శాంతి అందురు. 71వ శ్లోకం పూర్తయిపోయింది. సృష్టిలోని ప్రతి అణువునందును అహంకారము లేని నేను ఉండును. ఒక్కొక్క అణువునందున్న ఈ నేనే ఆత్మ. అన్నిటి యందున్న ఈ నేనే బ్రహ్మము. ధ్యానించువాడు వేరుగా నిలబడునప్పుడు గల స్థితియే మనస్సు. అట్లు కాక అన్నిటి యందున్న నేను అనుభవింపబడినప్పుడు గల స్థితియే బ్రహ్మమును అనుభవించుట. ఇదియే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహమునొందడు. వస్త్రమును చూచుచున్నప్పుడు అందలి నూలుపోగులు పత్తి జ్ఞప్తి ఉండక వస్త్రము దాని రంగు మున్నగు ధర్మములే జ్ఞప్తియుండుట సంభవించును. ఇది మోహము. సృష్టి అందలి బ్రహ్మము జ్ఞప్తి అందుండక సృష్టిలోని వస్తువులు వాని నామరూపాదులు వానితో మనకు గల సంబంధము మాత్రమే జ్ఞప్తియుండుట మోహము వలననే కలుగుచున్నది. నేను నందు ధ్యానము నిలిచినప్పుడు మోహము తొలగి స్వస్వరూపము భాషించును. దీనిని సాధించినవాడు బ్రాహ్మీ స్థితి యందు ఉండును. అతడు అంతము చెందు కాలమున కూడా బ్రహ్మమునందే ఉండును. అంతము చెందుట అనగా శరీరము విడుచుట అని లోకమునందు అర్థము. కానీ వాస్తవమునకు మనస్సు అంతము చెందుటనే అంతకాలము అనవలెను. ఉదాహరణకు నిద్రించుచున్న వానికి కూడా నిద్రించుచున్నంతసేపును వాని శరీరము వానికి ఉండదు. సంగీత నాటకాదులలో తాదాత్మ్యం అనుభవించుచున్న వానికి కూడా శరీరము పరిసర వస్తువుల స్ఫురణ ఉండదు. అప్పుడును మనస్సు లీనమై నాదము మున్నగు సాధనముల వలన బ్రహ్మమును అనుభవించుటచే మనస్సునకు అదియును అంతకాలమే. అట్లే నేను నందు లీనమైన మనస్సు కలిగినప్పుడు కూడా మనస్సు ఉండదు. కనుక శరీరాదులు పరిసర వస్తువులను అస్తిత్వము చెందవు. యోగి పరిభాషలో ఇదియే సరి అయిన అంతకాలము. ఇందే సమస్త సృష్టియు తన యందు లయమగును. దీనిని అభ్యసించువాడు బ్రాహ్మీ స్థితి యందుండి మోహము చెందక అంతకాలమున శాశ్వతమగు బ్రహ్మత్వము నొందును. 72వ శ్లోకం పూర్తయిపోయింది. అదేవిధంగా మనకు సాంఖ్యయోగం కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ది 3వ అధ్యాయమైన కర్మయోగం చదువుకుందాం. మళ్ళీ రికార్డింగ్ నెంబర్ 23 అయిపోయింది.